రోడ్లపై ఉండే గుంతలు తక్షణం పూడ్చే పాట్ హోల్ అంబులెన్స్ రాజమహేంద్రవరం నగరానికి అందుబాటులోకి వచ్చింది. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాట్ హోల్ అంబులెన్స్ ద్వారా నగరంలోని ప్రధాన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొదటి దశలో జేఎన్ రోడ్లో చెరుకూరి సెంటర్ నుంచి రామాలయం జంక్షన్ వరకు, గోరక్షన్పేటలో శీలం నూకరాజు జంక్షన్ నుంచి సిమెంట్రీపేట జంక్షన్ వరకు, అలాగే టీటీడీ కళ్యాణ మండపం రోడ్డులో గుంతల పూడ్చివేత పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో రోడ్లపై గుంతల కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఈ పనులు అత్యవసరమని పేర్కొన్నారు. ఎలినో ప్రభావం వల్ల కలిగే అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది ఎలినో ప్రభావం వల్ల జిల్లాలో అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు ప్రణాళికలతో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి సూచించారు. వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉన్నందున కొన్నిసార్లు చాలా తక్కువ సమయంలోనే హెచ్చరికలు జారీ చేసే పరిస్థితులు ఏర్పడవచ్చునని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అందువల్ల అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి వాతావరణ శాఖ నుంచి వచ్చే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు రంగంపేట మధ్య ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పంక్చర్ కావడంతో టాటా ఎస్ వాహనం బోల్తా పడిన ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. సామర్లకోట, పిఠాపురం ప్రాంతానికి చెందిన వీరు బాపట్ల జిల్లా కొల్లూరులో రెడీమిక్స్ వాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని సామాగ్రితో బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సామర్లకోటకు చెందిన మసకపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం జీజీహెచ్ కు తరలించారు. మరో 30 నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటారనగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం నేటి తెల్లవారుజామున ప్లాస్టిక్ ఫైరోలిసన్ ఆయిల్ తయారీ కంపెనీ దక్షిణ్ ఎనర్జీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, నాయకులు దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.